సిద్దిపేట జిల్లాలో వాన దంచి కొట్టింది. నంగునూరు మండలం సిద్ధన్నపేట గ్రామంలో అకాల వర్షానికి కొనుగోలు కేంద్రంలో ధాన్యం తడిసి ముద్దైంది. వరదకు వడ్లన్నీ కొట్టుకుపోయాయి. అటు దుబ్బాక నియోజకవర్గంలోని తోగుట, మీరుతొట్టి, దౌలతాబాద్, రాయపూల్ మండలాల్లో సిద్దిపేట జిల్లా సిద్దిపేట మండలంలోని పలు గ్రామాల్లో వర్షం దంచి కొట్టింది. ఇటు సిద్దిపేట జిల్లా దుబ్బాకలో వర్షం ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తడుస్తున్న రైతుల ధాన్యం. ఇటు దుబ్బాక నియోజకవర్గంలోని తోగుట, మిడిదొడ్డి, దౌలతాబాద్, రాయపూల్ మండలాల్లో ఈదురుగాలు, ఉరుములతో కూడిన వర్షం కురిసింది. సిద్దిపేట జిల్లాలో వాన దంచి కొట్టింది. నంగునూరు మండలం సిద్ధన్నపేట గ్రామంలో అకాల వర్షానికి కొనుగోలు కేంద్రంలో ధాన్యం తడిసి ముద్దైంది. వరదకు వడ్లన్నీ కొట్టుకుపోయాయి. అటు దుబ్బాక నియోజకవర్గంలోని తోగుట, మీరుతొట్టి, దౌలతాబాద్, రాయపూల్ మండలంలోనూ ఈదురుగాళ్లతో కూడిన వర్షం పడింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రంగాచారి అందిస్తారు. రంగాచారి, గుడ్ మార్నింగ్ కుమార్. సిద్దిపేట జిల్లాలో ఈ రోజు తెల్లవారుజాము నుంచి పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తూ ఉన్నది. ముఖ్యంగా సిద్దిపేట నియోజకవర్గము, అట్లా దుబ్బాక నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో వర్షం కురుస్తున్నట్టుగా మనకు సమాచారం అందింది. దుబ్బాక నియోజకవర్గంలోని దుబ్బాక, తొగుట, మిడిదొడ్డి, దౌలతాబాద్, రాయపూల్ మండలాల్లో వర్షం పడుతున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. అట్లాగే సిద్దిపేట నియోజకవర్గంలో సిద్దిపేట పట్టణంతో పాటు సిద్దిపేట అర్బన్ మండలము, సిద్దిపేట రూరల్ మండలము, అటు చిన్నకోడూరు మండలము, నంగునూరు మండలాల్లో, నారాయణరావుపేట మండలాల్లో కూడా వర్షం పడుతూ ఉన్నది. ముఖ్యంగా ఇటు గజ్వేల్ నియోజకవర్గంలోని కొంత భాగం, అటు కొండపాక మండలంలో వర్షం పడుతున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. ఇక హుస్నాబాద్ నియోజకవర్గంలోని కొంత భాగంలో, అటు కోయడా ప్రాంతంలో వర్షాలు పడుతున్నట్టుగా సమాచారం ఉంది. ముఖ్యంగా ఈ వర్షాల వల్ల పెద్ద ఎత్తున రైతులు నష్టపోతూ ఉన్నారు. ముఖ్యంగా ఇటు నంగునూరు మండలంలో, దుబ్బాక ప్రాంతంలో, సిద్దిపేట రూరల్ ప్రాంతంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తడిసి ముద్దవుతున్నటువంటి ధాన్యంతో రైతులు విలువెల్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొద్ది రోజులుగా రైతులు పండిన పంటలు తీసుకొచ్చి అమ్మకాని కోసం ఈ ఐకేపీ కేంద్రాల వద్ద తీసుకొచ్చి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వాళ్ళు తమ రాసులు పోసి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే చాలా రోజులుగా ప్రభుత్వం నుంచి ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు అధికారులకు రాకపోవడము, ధర విషయంలో కూడా ఒక స్పష్టమైనటువంటి నిర్ణయం లేకపోవడం ఫలితంగా కొనుగోలులో జాప్యం జరుగుతూ ఉన్నది. దీనికి తోడుగా ఇటు గన్నీ బ్యాగులకు సంబంధించిన సమస్య కూడా చాలా పెద్ద ఎత్తున ఉందని చెప్పి చెప్తూ ఉన్నారు. బ్యాగులు సరిగ్గా లేకపోవడం వల్ల కొనుగోలు కూడా జరగడం లేదని చెప్తూ ఉన్నారు. ఫలితంగా ఇంత ఆలస్యం జరుగుతున్న కారణంగా ధాన్యం అంతా అక్కడే ఉండిపోయి ఈ వర్షాలకు తడిసిపోయి రైతులు పెద్ద ఎత్తున నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉంది. దీన్ని వెంటనే అరికట్టాలని ప్రభుత్వం తక్షణమే ధాన్యం కొనుగోలు ప్రారంభించాలని, ఆ మద్దతు ధరతో కొనుగోలు చేయాలని, అట్లాగే తడిసిన ధాన్యాన్ని కూడా మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయాలని, దానికి తోడుగా ప్రభుత్వం బోనస్ కూడా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఇటు మాజీ మంత్రి హరీష్ రావు గారు, అటు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు కూడా ప్రభుత్వాన్ని ఈ డిమాండ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ రంగాచారి.